ఈ సంవత్సరము స్టార్టింగ్ లో నేను లేవియా కాండము 1వ అధ్యాయంలో దహన బలి గురించి చెప్పాను. ఎంతమంది అటెండ్ అయ్యారో నాకు తెలియదు, కానీ ఇంకా గట్టిగా పై చెప్తే ఇదేమవుతుందో. అక్క, మీరు ముందుకు వస్తే బాగుంటుంది. లేవియా కాండము 1వ అధ్యాయము దహన బలి గురించి చెప్పాను. కొంతమంది అటెండ్ అయ్యారు, మరి అది ఎంతవరకు జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, కానీ మరి ఈ రోజు సంవత్సరం ఆఖరికి వచ్చాము. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇంకా నవంబర్ 30th రోజు నెక్స్ట్ మంత్ డిసెంబర్ వస్తుంది. డిసెంబర్ అంటే చాలా బిజీగా అయిపోతుంది మనకి కదా. అందరూ ఆ, చాలా హ్యాపీ అన్నమాట క్రిస్మస్ అని. బట్ డోంట్ సెలబ్రేట్ లైక్ అదర్స్. ఇతరులలా కాకుండా మనము కొంత ఆత్మీయంగా క్రిస్మస్ జరుపుకుంటే బాగుంటది. ఎస్పెషలీ యాజ్ ఎ క్రిస్టియన్ గా వాట్ యూ హ్యావ్ టు డూ అంటే టు ప్రీచ్ గాస్పెల్ టు అదర్స్. మనము విన్నాము, మేలు పొందినాము, పరలోకానికి డెఫినెట్లీ వి విల్ గో. నేను అదే చెప్పాను. మొన్న నేను విజయవాడ వెళ్ళాను, మా సిస్టర్ చనిపోతే వాళ్ళకందరికీ చెప్పాను. నేను అందరు చనిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను 5 members లో. అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను, అందరూ పరలోకానికి వెళ్తామని. దే ఆర్ వెరీ హ్యాపీ. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అవును, మా పేరెంట్స్ అలాగా పెంచారు. ఆల్ విల్ గో డెఫినెట్లీ టు ద హెవెన్. సో ఆ నిశ్చయిత ఉంది కాబట్టి వి డోంట్ బాదర్ అబౌట్ అవర్ డెత్. సో అట్ ఎనీ టైమ్ వి మస్ట్ బి రెడీ. మనం ఏ సమయంలో అయినా మరి ఏమంటారు, చావడానికి సిద్ధంగా ఉండాలి. దట్ ఈస్ అవర్ హోప్. సో లైక్ దట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ అవర్ క్రిస్మస్ దిస్ ఇయర్ ఆల్సో. సో ఈరోజు నేను లేవియా కాండం 2వ అధ్యాయంలో నైవేద్యం గురించి చెప్పాలనుకున్నాను. మరి ఈ 1వ అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయి దహన బలి గురించి చెప్పిన విషయాలు. 2వ అధ్యాయము నైవేద్యం గురించి చెప్పిన విషయాలు 16 ఉన్నాయి. సో అలాగే చూసుకుంటే పోతే 3, 4, 5, 6, 7 అధ్యాయాల్లో 5 లేవియా కాండంలో జరిగిన కార్యాలు ఉన్నాయి. ఏమేమి చెప్పగలరా? నేను జూమ్ లో చెప్తున్నాను ఈ విషయాలు. లేవియా కాండము మరి చాలా వెరీ ఫ్యూ మెంబర్స్ ఆర్ అటెండింగ్ దట్ జూమ్ మీటింగ్. మన కాంగ్రెగేషన్ లో చాలా తక్కువ మంది అటెండ్ అవుతారు. లేవియా కాండంలో ఏమున్నాయండి? 5 అర్పణలు ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ దహన బలి, రెండవది నైవేద్యము, మూడవది సమాధానార్థ బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. వెరీ గుడ్. సో అందరికి చాలా నాలెడ్జ్ ఉంటుంది. అందుకని నేను న్యూ టెస్టిమెంట్ లో కంటే ఓల్డ్ టెస్టిమెంట్ కాన్సన్ట్రేట్ చేయాలని ఆశపడతాను. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చినందుకు అట్లీస్ట్ సంథింగ్ వీ హ్యావ్ టు లెర్న్ అనేది నా ఆశ. ఓకే, 2వ అధ్యాయంలో మరి అంతా నేనే చదవను, కానీ మరి క్విజ్ కావాలంటారు. సరే, ఈ 2వ అధ్యాయం చాలా ఇంట్రెస్ట్ గా చదివితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. దానికి సమాధానం చెప్పాల్సి ఉంటది. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదవాలి. ఓకే, 2వ అధ్యాయం. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండిదై ఉండవలెను. నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యం అయిన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను.
అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలెను. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేది పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలైనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింప వలదు. నీవు అర్పించి ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దాని పైని సాంబ్రాణి వేయవలెను. వెరీ గుడ్. చిన్న ప్రార్థన చేసుకున్నాము. దయాళుడమైన మా గొప్ప తండ్రి, మా నాన్న, మరి యొక్క సాయంకాల సమయం స్త్రీలమైన మేము చిన్న మందగా చేరి మీ పాసనలో చేరి ఉంటున్నాం నైనా. చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఒకసారి నైనా స్త్రీలమైన మేము చేరి రావటానికి నైనా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. పరిశుద్ధ దినం నాయన, పునరుత్థాన దినం, మీ సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి మీరు సహాయం చేస్తూ వస్తున్న విధానం అంతటి కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని నాకు మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. పరిశుద్ధాత్మ దేవాన్ని కార్యం జరిగించండి. ప్రభా, అల్పురాలను, అయోగ్యురాలను, ఏమాత్రము జ్ఞానం లేని దానినే ప్రభా అయితే మీ ఆత్మతో అభిషేకించి మీరే నైనా గురగా వాడుకున్నామని వచ్చిన ప్రతి ఒక్కరు మేలు ఆశీర్వాదము దేవా పొందుటకు మీరు కృప చూపించమని నాయన. దేవా అవును ప్రభా, సమస్తాన్ని మీకే అప్పగించుకుంటున్నాం ప్రభా. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు సహాయం చేయమని ఈ మా ప్రార్థన మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కదా ఇక్కడ మనకు నైవేద్యము అన్నాడు. నైవేద్యం అంటే ఇక్కడ కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి మనకు. ఏమేం కనిపిస్తున్నాయండి? నూనె, సాంబ్రాణి, ఉప్పు, ఊచ బియ్యము, తేనె. అది ఇంపార్టెంట్. మనం ఆ 5 గురించి మాట్లాడుకుంటాం కాబట్టి 5 కూడా చెప్పాలన్నమాట. ఇక్కడ గోధుమ పిండి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మనం బల్లలో ఎప్పుడు అనుకుంటా ఉంటాం కదా, గోధుమ అంటే మనకు అది ఇక్కడ మనకి ఆ ఆజ్ఞలు ఉన్నాయి కదా, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు 2 చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. మొదటిది, నీ దేవుడైన యెహోవాను హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలముతోను ప్రేమించవలను అనేది మొదటి ఆజ్ఞ. ఇది చాలా గొప్ప ఆజ్ఞ అన్నమాట. ఇది దేన్ని సూచిస్తుందంటే ఈ ఆజ్ఞను నెరవేర్చిన వాడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపిస్తారు. అది దహన బలిలో కదా. ఆయన కంప్లీట్ గా సరెండర్ అవుతారు తండ్రికి. తండ్రి చిత్తం ఏంటో ఆయన నెరవేర్చుతాడు అనమాట. సో అంటే హీ వాజ్ కంప్లీట్లీ బర్న్ట్, అంటే మొత్తం కాలిపోతాడు ఆయన. ఏమీ కూడా తన కోసం ఉంచుకోలేదు. రక్తం కానీ శరీరం అంతా నలుకొట్టబడింది మన కోసం. ఈ మొదటి ఆజ్ఞను ఆయన పాటించినట్లుగా మనం చూస్తాం. అలాగే మరి నైవేద్యంలో రెండో ఆజ్ఞ ఏంటండి? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవాలని దేవుని యొక్క రెండవ ఆజ్ఞను నెరవేర్చినట్లుగా కనిపిస్తుంది. నైవేద్యంలో రెండో ఆజ్ఞను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేర్చినట్టుగా చూస్తున్నాం అన్నమాట. అది మనకి మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఉంటది, 30 నుంచి 33 వరకు. మొదటి దేవుని ఎడల ఈ రెండింటి గురించిన ఒక ఇది ఇచ్చారనమాట. మొదటి ఆజ్ఞలో ఏముందంటే దేవుని ఎడల మానవుని కర్తవ్యం, దేవుని ఎడల మానవుని కర్తవ్యం. రెండవది, మానవుల ఎడల మన కర్తవ్యమును చూపిస్తా ఉన్నది. ఈ రెండు ఆజ్ఞలు మరి పూర్ణ హృదయం. వీటికంటే మరి ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని మనము చూస్తున్నాం అన్నమాట.
దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించాలి, అలాగే మానవులను తన వలె ప్రేమించాలి అంటున్నాడు. ఇది అందరికీ సాధ్యం కాదు, కానీ ఇట్ ఈస్ పాసిబుల్ టు గాడ్ ఓన్లీ. దేవుణ్ణి చాలా పూర్ణ హృదయంతో ప్రేమించాడు. అట్ ద సేమ్ టైం హీ లవ్డ్ హ్యూమన్ హ్యుమానిటీని కూడా, మానవులను కూడా ఆయన చాలా ఆ ఎక్కువగా ప్రేమించాడని మనం చెప్పొచ్చు కదా. దేవుడు లోకమును ఎంతో, దానికి నో ఎండ్ అట్ ఆల్, అదనమాట ప్రేమించిన వాడుగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఆ యొక్క రెండు ఆజ్ఞలను పాటించినట్లుగా మనము చూడగలుగుతాం. అంతేకాకుండా నైవేద్యం అనేది నిజమైన కానుక, మరి అర్పణ అయి ఉన్నది. అర్పణ అంటేనే మనకి ఎవరు కనిపిస్తారండి? ఎవరి? హేబేలు, కయ్యను కదా. అక్కడ మనకి తెలుసు ఆది కాండం చూద్దాము. ఆ ఒక వర్డ్ అర్పణ అని లేదు అక్కడ, ఏమని ఉంటది? కాదు కాదు, ప్లూరల్ గా కనిపిస్తుంది అక్కడ మనకి. ఎక్కడది వచ్చిన? 4వ అధ్యాయం కదా. 4వ అధ్యాయం. ఉం? లేదు లేదు. కాబట్టి అర్పణను లక్ష్య పెట్టాను కదా. హేబేలు కూడా తన మందులో తొలిచూలు పుట్టిన వాటిలో ప్రవీణ వాటిని కొన్ని తెచ్చును. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. అంటే ఇక్కడ దహన బలితో పాటు మనం నైవేద్యం కూడా అర్పించాలన్నమాట. దహన బలిలో ఏముంటదండి? రక్తము ఒలికించబడ్డం అనేది సూచిస్తుంది. నైవేద్యం అన్నప్పుడు మరి ఈ పదార్థాలన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. అయితే కయ్యను పాపం తెలియదు కాబట్టి ఆయన ఈ బ్రాట్ ఓన్లీ నైవేద్యం ఒకటే తీసుకొచ్చాడు, దహన బలి అనేది తీసుకురాలేదు. సో అందుకని ఆయన అర్పణ ఏమైపోయిందండి? రిజెక్ట్ అయింది, లక్ష్య పెట్టలేదు. ఈయన హేబేలు అలా మాత్రమే లక్ష్య పెట్టినట్టుగా చూస్తున్నాం. మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నైవేద్యంలో నూనె. నూనె అనేది మనకు తెలుసు దేన్ని సూచిస్తుందండి? పరిశుద్ధతను సూచిస్తుంది. సో ఈ బ్రాడ్ దట్, అది మనం కంపల్సరిగా ఉండాలి నైవేద్యంలో. తర్వాత రక్తం చిందింప బడలేదు. మరి కొంత మట్టి దహన బలి అయితే కంప్లీట్ గా దహన ఏమంటారు అదంతా కాలిపోతుంది. కానీ బట్ ఇక్కడ నైవేద్యంలో మనకు ఒక వచనం కనిపిస్తుంది కదా. 2వ అధ్యాయం చివరిలో, బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషం అహరోనుకును అతని కుమారులకు ఉండును. కొంత భాగం యాజకుడు నైవేద్యంలో. అయితే యెహోవాకు అర్పించు హోమం లేదా అది అతి పరిశుద్ధం అంటున్నాడు, చాలా పరిశుద్ధం నైవేద్యం. ఇంకో వచనం కూడా కనిపిస్తుంది అదే 19 చివరిలో కూడా, యెహోవాకు అర్పించు హోమంలలో అతి పరిశుద్ధం, చాలా పరిశుద్ధం. 10వ వచనంలో, అదే 10వ వచనం. ఆ వచనంలో యెహోవాకు అర్పించు హోమంలలో అది అతి పరిశుద్ధం. నైవేద్యం చాలా పరిశుద్ధం అంట, అతి పరిశుద్ధం అంటున్నాడు, పరిశుద్ధం కూడా కాదు అది. ఎందుకంటే యేసు ప్రభు యొక్క మచ్చలేని నిర్దోషమైన జీవితాన్ని చూపిస్తా ఉన్నది. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకము ఉన్న మనకు తెలిసి ఎబ్రీ పత్రిక 7:26 అనుకుంటా, 7:26 కదా. అది దాన్ని సూచిస్తుంది ఈ యొక్క నైవేద్యం అనేది. దాన్ని రెఫరెన్స్ చాలా లేవి కాండం 9:16 ఉంటది, నిర్గమ కాండంలో చాలా ఉన్నాయి రెఫరెన్సెస్. అవన్నీ మనకు అవసరం లేదు. కానీ మరి అదే విధంగా ఇక్కడ మనకి పాప క్షమాపణ ఎలా దొరుకుతా ఉందండి మనకి. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. పాప క్షమాపణ కోసమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. పాపం ఎంటర్ అయింది కదా, ఎప్పుడు ఆది కాండంలోనే మరి పాపం ఎంటర్ అయినట్టుగా చూస్తున్నాం. మరి అక్కడ దేవుని నుంచి మనకు సంబంధం ఆల్మోస్ట్ ఆల్ తెగిపోయినట్టుగా ఉంది కదా. ఆత్మీయ జీవితంలో మరణం ఏమంటారు, తిను దినం నీవు చచ్చేదు అన్నాడు. ఆయన ఫిజికల్ గా అప్పుడే చావలేదండి. తర్వాత చాలా సంవత్సరాలు, ఆదాము 130 సంవత్సరాలు అనుకుంటా మేబీ. 900. ఓకే, ఎన్నో సంవత్సరాలు బతికాడు ఆత్మీయంగా. ఆయన చనిపోయాడు అనమాట. దహన బలి, మరి దహన బలి
ఈ నైవేద్యాన్ని యాడ్ చేయాలన్నమాట. అందుకని ఆయన చేశాడు కాబట్టి ఆయన అర్పణ అర్పించబడినట్టుగా మనం చూస్తాం. కయ్యను అర్పణను తృణీకరించబడినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. కొంత భాగం మాత్రమే జ్ఞాపకార్థం ఇక్కడ చూస్తున్నాం కదా, కొంత భాగం అందులో ఒక భాగం జ్ఞాపకార్థంగా దహింపవలను బలిపీఠం మీద. కొంచెమే నైవేద్యం అంతా కాదు, కానీ కొంచెం కొద్దిగా మిగిలింది మాత్రం అహరోను ఆయన యాజకులు దాన్ని తీసుకుని పోవడం జరుగుతుంది. అహరోనుకు అతని కుమారులకు ఉండును అంటున్నాడు. ఈ విధంగా చూస్తున్నాం. ఇక్కడ మరి దేవుని యొక్క విశ్వాసులైన యాజకులు సంపూర్ణతలో రెండో రెండో అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే గోధుమ పిండి అన్నాడు కదా. గోధుమల గురించి తెలియని వాళ్ళు లేరు. గోధుమ చాలా సార్లు దేవుడు కూడా ఎక్కడ యోహాను సువార్త మేబీ 12వ అధ్యాయం 24వ వచనంలో ఆయన గోధుమ గింజతో కంపేర్ చేసుకున్నట్టు చూస్తాం కదా. మరి గోధుమ గింజ అలాగే ఉంటే దానివల్ల ఏం లేదండి, ప్రయోజనం లేదు. అదేం కావాలి, భూమిలో పడి కావాలి. దెన్ ఓన్లీ అది ఎక్కువ విస్తరించబడుతుంది. సో లైక్ దట్ మన జీసస్ కూడా ఏమయ్యాడు, ఆయన కూడా మరి మన కోసం చనిపోయి తిరిగి లేవడం పునరుత్థానం కావడం వల్లని ఈరోజు ఆయన గురించి మొత్తం ప్రపంచం అంతటా ఆల్మోస్ట్ ఆల్ కొంచెం 50% కాకుండా కొంచెం తక్కువ పర్సంటేజ్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ ఉందని మనం ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా ఎలా జరిగింది, ఆయన మన కోసం మరణించడం ద్వారానే. మనం చాలా మంది చదివిపోతున్నప్పుడు హతసాక్షులు అయినారు చాలా మంది కదా. వాళ్ళకి ఒక కిరీటం ఉంది. ఏం కిరీటం అండి? మహిమ కిరీటం కదా. కిరీటాలు ఉన్నాయి మనకి. కాపర్లకు సపరేట్ కిరీటము, హతసాక్షి వాళ్ళకి సపరేట్ కిరీటము. ఆ రెండు కిరీటాలు మనం టచ్ చేయడానికి లేదు. మిగిలిన మూడు కోసమే వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ దట్. అదనమాట. సో చాలా మంది హతసాక్షులు అవుతా ఉన్నారు. వాటి వలన ఇంకా ఇంకా ఏమవుతారండి, అలాంటి వాళ్ళు అదే మొన్న మనం ఆయన తిరుక్కు చనిపోయినప్పుడు అన్నారు, ఆయన ఒక్కడే చనిపోయాడు కానీ అలాంటి వాళ్ళు యుఎస్ఏలో చాలా మంది లేస్తున్నారంట. గాడ్స్ గ్రేస్ కదా, దేవునికి మహిమ. మరి ఆ వాళ్ళ మిస్సెస్ కానీ పిల్లలు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఆయన్ని పోగొట్టుకొని ఉండవచ్చు, కానీ అలాంటి వాళ్ళను దేవుడు లేపాలని. దేవుడి తలంపులు చాలా ఉన్నతమైనవే, మనవి చాలా సింపుల్ గా ఉంటాయి. అయ్యో పాపం ఆయన చనిపోయాడు అంటున్నాం కానీ, బట్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్ కదా, మనకంటే ఉన్నతమైనవిగా ఉంటాయి. ఆయన ఉద్దేశాలు మనకు తెలీదు. మనము వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో ఆ విధంగా మరి చావకుండిన ఎడల అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించునని తనను గూర్చి చెప్పినట్లు ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నారు. ఎవరో చెప్పింది కాదు, ఇది యేసుక్రీస్తే చెప్తున్నా. నేను ఒక గోధుమ గింజనై ఉన్నాను, నేనేం కావాలండి, నేను మరణించాలి మీకోసం. దెన్ ఓన్లీ అది రొట్టె అని కూడా చెప్తున్నాడు. మనం మార్నింగ్ యోహాను సువార్త 6:5 చూస్తాం. ఆయన ఏమంటాడు, జీవాహారము నేనే, నా ఎద్దకు వచ్చేవాడు ఫిల్ ద బ్లాంక్స్, ఏ మాత్రమును ఆకలి కొనడు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆకలి కొనడు అంటే మనం ఆకలి కొనడం లేదు, తింటాం లేదనే అర్థం కాదు. దట్ ఈస్ అది శారీరకమైన ఆకలి ఉంటది. రోజుకు 3, 4, 5, 8 సార్లు అయినా తినొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ డిఫరెంట్. ఏ మాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎప్పుడును తప్పిదడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? సమరయ స్థితితో చెప్పాడు కదా. ఆ విధంగా అనమాట. ధాన్యాన్ని మనము ఈ యొక్క ధాన్యం రొట్టె చేయాలంటే ఏం చేస్తున్నామండి, ప్రతిరోజు మనం ఆదివారం వింటాం. అది బాగా క్రష్ కదా, అయితే తప్ప అది పిండి అవ్వదు. ఇసిరి అంతా చేస్తారు. అప్పుడు మిషన్ లో వేసుకున్నా కూడా మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తాం, ఫిల్టర్ చేసి వాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఏదో రెడీమేడ్ దొరుకుతుంది, అలాగే చేసుకుంటారో మరి చేస్తారో ఫిల్టర్, నాకైతే తెలియదు కానీ. బట్ అప్పుడు నాకు తెలిసి నేను చిన్నప్పుడు తెస్తే అది మళ్ళీ నేను చేసేదాన్ని. అంతే, అంత కూడా పొట్టు కూడా ఉండకూడదు అనమాట. కానీ ఇప్పుడు దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అన్నారు కాబట్టి పొట్టుతోనే తినాలి మనం. గోధుమలే ఆడిచ్చి పొట్టుతో ఉన్నదే తింటే మంచిదంట, ఫైబర్. కాబట్టి అంటే ఈ మెత్తని పిండి అన్నాడు అంటే దాంట్లో ఏం లేదండి, నలుసు అనేది లేదు. ఏం లేదు, నలుసు లేకుండా మెత్తగా ఉండాలి. దట్ షోస్ అదే. అలాగే ధాన్యాన్ని దంచి మెత్తని పిండి చేసి రొట్టె చేస్తారు. గరగరగా ఉంటే ఏమి ఇది ఇట్లా పరకగా ఉంది, అసలు మెత్తగా లేదే అంటాం. ఇది యెషయా 53:10 మనకు తెలుసు. మన దోషములను బట్టి ఆయన ఏమైనాడండి, నలుగగొట్టబడెను. అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు
ఇష్టమైన, వెరీ గుడ్. మన ప్రభు కొరకు నలుగగొట్టబడిన మెత్తని పిండి, ఆయన నలుగగొట్టబడిన మెత్తని పిండి యేసుక్రీస్తును సూచిస్తా ఉంది. ఆయనలో ఏ దుష్టత్వం లేదు, ఏ పాపము లేదు, ఏ అవిధేయత లేదు. ఇంకేమైనా చెప్పుకోవచ్చు, ఏ ఇంకా ఏ ఏ ఆ, అని మనం చూసుకోవచ్చు. మెత్తని పిండిని సూచిస్తోంది యేసుక్రీస్తును. మనుషుల వలన సాతాను వలన, దేవుని వలన ఎవరి వలన నలగొట్టబడినాడండి? మనుషుల వలన, సాతాను వలన, దేవుని వలన నలుగొట్టబడినాడంట ఆయన. నిజంగా ఎంతమంది అటాక్ చేశారు కదా ఆయన్ని, ఎంతమంది అటాక్ చేశారు. మార్నింగ్ ఎవరు అడుగుతా ఉన్నారు, యూదా ఇస్కరియోతు లేకపోయింటే అని. లేకపోయింటే ఏమైండదండి మన పరిస్థితి? ఐ కెనాట్ ఎక్స్పెక్ట్. నేనేమి దాన్ని ఏమంటారు, దాని తర్వాత ఏమవుతుంది నేను చెప్పలేను. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. అంతేనా? యూదా ఇస్కరియోతే లేడు. అది అది ఏముండేది మనకి? మనకి పరలోకం ఉండేది కాదు, మనకు రక్షణ ఉండేది కాదు, మనకు పరలోకం ఉండేది కాదు, నరకంలోకి పోవాల్సి వచ్చేది. కానీ మనం అందరూ ఈ హేట్, మనం ఎవరిని చేస్తామండి? యూదాయిష్కరోతులను మనం ఎవరు లైక్ చేయం కదా. బట్ నాకు అనిపిస్తుంది ఆయన కూడా ఒక మంచి పని చేశాడు, కానీ ఒక్కటి చెడ్డ పని చేశాడు. ఏం చేశాడు? మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి ఉంటే చాలా బాగుండేది, బైబిల్ ఆటికి మంచి సుఖాంతం అయి ఉండేది కదా. కానీ బట్ ఇట్ ఈస్ వెరీ సాడ్ టు హియర్ దట్. అంటే ఏంటంటే, అలాగే చచ్చిపోకండి. ఎప్పుడు చచ్చినా ఏం చేయాలండి? దేవుణ్ణి ఒక మాట, ప్రభా నన్ను క్షమించు, నేను చేసిన పాపాలన్నిటి, ఎలాంటి పాపమైన యూదాయేశ్వరు చేసినంతటి పాపం చేసినా కూడా కదా. దొంగ లాస్ట్ మూమెంట్ లో కూడా ఏమైనాడండి? దేవుణ్ణి పశ్చాత్తాపడి చేశాడు. కాబట్టి పశ్చాత్తాపం అనేది మానవునికి ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమవుతుంది. యేసు రక్తం ఎంతగా పనిచేస్తుందో మనకి అర్థమవుతుంది. మరి ఈ భక్తులు ఇక్కడ భక్తులు అన్నవారు చాలా మందే ఉన్నారు, మనకి తెలుసు. చాలా పేరు చెప్పగలరు మీరు. అబ్రహాముకు ఒక మంచి టైటిల్ ఉంది, ఏమని? ఇంకా స్నేహితుడు. ఈజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ టు గాడ్ కదా. వెరీ గుడ్ ఫ్రెండ్. మోసెస్ కూడా ఒక మంచి పేరుంది, సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకం. డేవిడ్కి కూడా మంచి పేరుంది, దావీదుకో. వెరీ గుడ్. ఇంత మంచి పేర్లు ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా మనకు ఒక తప్పు కనిపిస్తుందా? ఉంది. అబ్రహాం చాలా సార్లు బొంకినాడు, మా చెల్లి అన్నాడు, ఇంకా అలాగా కొన్ని అబద్ధాలు చెప్పాడు. మోజెస్ కూడా ఏం చేస్తాడు ఎప్పుడండి? ఆయన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించినాయి కదా. అది కూడా ద్రోగులారా అంటాడు, అది రాంగ్. తర్వాత డేవిడ్ విషయం ఇంకా మనకు తెలుసు. అయితే వాళ్ళందరూ మళ్ళీ ఏం చేశారండి? పశ్చాత్తాపడినారు, మళ్ళీ దేవుని సన్నిధి చేరారు. అంటే వీళ్ళల్లో కూడా ఇంత మంచి భక్తులైనా కూడా వాళ్ళలో ఏముందండి? ఒక లోపం అనేది మనకు అనిపిస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తులో వచనం ఉంది కదా, ఎన్నో వచనం అది? యోహాను సువార్త 8:46 అనుకుంటా. నా ఎందుకు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. అలాగే హెబ్రీ 7:26 ఇందాక చెప్పుకున్నాం. అంటే ఆయనలో ఏ మాత్రము చిన్న మనం తీసివేయాల్సిన నలుసు కానీ లోపము కానీ ఎవరు కూడా, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ ఇన్ ద వరల్డ్, భూలోకములో ఎవరు కూడా. మరి ఇప్పుడు దేవుళ్ళు దేవతలు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి 1,00,000 మనం చెప్పొచ్చు, అలాగా ఇలాగ అలాగాని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఏమైనా చెప్పగలరా? చెడుగా ఏమైనా రిమార్క్ ఉంది అని చెప్పగలరా? ఏదో చెప్తున్నారులే ఆయన పుట్టుక అట్లా అది ఇదని, కానీ బట్ ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆయన నూనె అనేది దానికి పోయినప్పుడు మనకు తెలుస్తుంది ఇక్కడ కదా. ఆయనలో ఏమాత్రం ఏం లేదండి, పాపం. అదే మెత్తటి పిండిని సూచిస్తుంది. సెకండ్ సెకండ్ రెండవది మనం ఏం చూస్తామండి? నూనె, సాంబ్రాణి, మెత్తని పిండి అని చెప్పు. నైవేద్యం ప్రభు యొక్క నిర్దోష జీవితంను చూపించిన, అందువల్ల నైవేద్యము అతి పరిశుద్ధమైనది. లేవీకాండం 2:3 వచనంలో 10వ వచనంలో కూడా మనము చూస్తున్నాం. యెహోవాకు అర్పించే హోమములలో అది అతి పరిశుద్ధం. ఎందుకు అతి పరిశుద్ధం అంటే అది చాలా
ఆ నిర్దోషమైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిర్దోషమైన జీవితాన్ని చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నూనె, నూనె అంటే అందరికి తెలుసు, ఇట్ రిప్రజెంట్స్ పరిశుద్ధాత్మను సూచించేదిగా ఉంటున్నది. మరి మన ప్రభువు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన ఎప్పుడండి? యాక్ట్స్ 10:38 ఉంది ఒక మాట, చదవండి ప్లీజ్. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనంలో అభిషేకించెను. ఏమిటి అభిషేకించాడంటే దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాను. ఈ రెండు వి నీడ్. శక్తి కూడా కావాలి మనకి. ఎవరి శక్తి అండి? దేవుని శక్తి, పవర్. వీ హ్యావ్ టు లివ్ విత్ పవర్, పవర్ఫుల్ క్రిస్టియన్, నాట్ ఎ డెడ్ క్రిస్టియన్, బట్ వీ మస్ట్ బి ఎ పవర్ఫుల్ క్రిస్టియన్. పరిశుద్ధాత్మ శక్తితోను పరిశుద్ధాత్మతో శక్తితోను అభిషేకించింది. అలాగే లూకాసు వార్త 3:22 మనకు తెలిసింది అది. చూడండి, పరిశుద్ధాత్మ గురించి 3 రెఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి గుర్తుంటది బాగా. 3:22 వచ్చిన ఆయన ఎప్పుడు బ్యాప్టిజం తీసుకుంటా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వల్లే నేను అదేది సినిమా కరుణామయుడు సినిమా చూశాను. నేను అనుకున్నాను ఊరికే వాళ్ళు పావురం అలాగా పిక్చర్లో చూపించారేమో, బైబిల్లో లేదేమో అనుకున్నా. బట్ ఆయన డైరెక్ట్ చాలా బాగా చదివాడు బైబిల్. కరుణామయుడు సినిమా చాలా బాగా తీశారు. వెరీ గుడ్. అసలు ఎక్కడ మనం పేరు పెట్టడానికి లేదు. వెరీ గుడ్. చాలా నీట్ గా తీశారు. ఆ పావురం అది నేను యాక్చువల్ గా అప్పుడు తెలియదు నాకు కరెక్ట్ అది ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ ఆ పావురం అనేది ఆయన ఇమాజినేషన్ అనుకున్నాను, కానీ యాక్చువల్ గా బైబిల్లో ఉందని అనిపించలేదు అనమాట. పరిశుద్ధాత్మ ఆయన మీదికి పావుర వలే ఆయన మీదికి దిగి వచ్చును. మళ్ళీ మత్తయి సువార్త 1:20, లూకాసు వార్త 1:25 మనకు తెలుసు. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి చెప్తారు కదా, నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలాగో సంభవించిన అని ఆమె డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అప్పుడు దూత ఏం చెప్తారు? అది నూనె అనేది పరిశుద్ధాత్మ గుర్తుగా ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా మనం చూస్తున్నాం. ఆయన ఆత్మ వలన అభిషేకించినట్టు చూస్తున్నాం. లూకాసు వార్త 4:18 చూడండి. 4:1, 14, 18. 4:1 ఉన్నది ఆత్మ, ప్రభు ఆత్మ ఎవరి మీద ఉందంటండి? యేసుక్రీస్తు మీద ఉన్నది. ఇంకా 4 వచనం పూర్ణుడై. చాలు చాలు చాలు. ఇంకో వచనం కూడా చెప్పాను కదా, 18 నా మీద ఉన్నది కదా. ఆయన కంప్లీట్ గా సరెండర్డ్ విత్ హోలీ స్పిరిట్. పూర్ణుడే మన నుండి మరి తిరిగి వచ్చిన 14 ఆత్మబలంతో మరి గలిలయకు కూడా తిరిగి వెళ్ళానని అక్కడ ఉంటది మనకు. ఆయన ఆత్మతో నింపబడిన వాడుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 12:28 కూడా అది కూడా చాలా ఇంపార్టెంట్. మత్తయి సువార్త 12:28 ఆత్మ వలననే ఈయన ఈ కార్యాలన్నీ చేశారు అనుకుంటారు కదా. దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు ఆయన గురించి ఏమనుకుంటారు అందరూ? ఈయన దయ్యాలకు అధిపతి ఏమో అనుకుంటారు, కానీ బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. వాళ్ళు అనుకున్నట్టు కాదు, కానీ ఏమంటే ఆయన ఎవరి చేత అభిషేకింపబడినాడండి? ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత అభిషేకించబడినాడే కానీ దయ్యంలో ఆత్మ చేత ఆయన దయ్యంలను వెళ్ళగొట్టలేదు, సూచక్రియలను మహత్కార్యములను చేయలేదు. మీరు మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేదని ఆశ్చర్యపోయారు, మీరు చేసినట్లు ఎవరు చేయలేదని ఆశ్చర్యపోయారు. ఇదంతా దేవుని కార్యమే, ఆత్మ కార్యమే, గాని ఆయన శక్తి కాదు, ఆయన బలము కాదు. అది అంతా కూడా ఈ సంగతులను చూస్తే మరి నూనె పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ అనేది నూనెతో పోల్చినట్టుగా మనము చూస్తున్నాం. యేసు మాత్రమే ఆనంద తైలంతో అభిషేకింపబడిన వాడు అని హెబ్రీ 9:1 మనం చూస్తాం. చూడండి, యేసు ఒక్కడు మాత్రమే ఆనంద తైలంతో అభిషేకింపబడిన వాడు. ఏమో నాకు కూడా కరెక్ట్ గా
ఆ వచనం ఉందో లేదు తెలియదు కానీ, బట్ ఎనీ 9:1. ఆ, ఆహాహా, 9:1. 9:9:9:1. ఆ, యోహాను సువార్త 3:34 చూద్దాం. అక్కడ ఏమైనా ఉందేమో. యోహాను సువార్త 3:34. ఆ, ఎవరి మాట పలుకుతారంటండి? దేవుని మాటలే పలుకును. ఎవరి మాటలు పలకాలి మనము? ఎవరి మాటలు పలకాలండి మనము? దేవుని మాటలే. ఆయన అభిషేకింపబడినాడు ఆత్మతో కంప్లీట్ కాబట్టి ఆయన ఎవరి మాట మాట్లాడుతున్నాడట? దేవుని మాటలే పలుకును అని చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. కొలతలు అది ఆయన దేవుని మాటలే. 1 కొరింథీ 6 మనకు తెలిసి, ఇది అందరికి తెలిసింది. అక్కడ ఉండేది అదేనా కాదనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో. అవసరం లేదు, మనకు తెలిసి వచనం చెప్పగలరు ఎవరైనా? వెరీ గుడ్, వెరీ గుడ్. దేహం మీరు చాలా చాలా కదా, నాలెడ్జ్ ఎక్కువ ఉంది అనమాట, బైబిల్ నాలెడ్జ్. ఆ మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని. మన దేహం మంది కాదు. మన దేహం ఎవరిదండి? నా ఇష్టం, నా ఇష్టం కాదు. ఎవరిష్టము? దేవుని ఇష్టం. నా ఇష్టం, నేను ఎలాగైనా ఉంటా, ఏమైనా మాట్లాడతా, ఏమైనా చేస్తా, మనం అంటానికి లేదు. మనం విలువ పెట్టి కొనబడిన మరి ఎవరి సొత్తు అంట? దేవుని సొత్తు. కాబట్టి వి మస్ట్ బి వెరీ అవేర్ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు. మనం అప్పుడప్పుడు మనం ఏం చేసుకుంటాం? ప్రభావం. ఈ దేహం ఎవరిది? దేవుని సొత్తు. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. మార్నింగ్ కూడా చెప్పారు, ఆయన ఏ ఆలయంలో లేడు కానీ ఎక్కడ ఉన్నంట దేవుడు మనతోనే ఉన్నాడు. మనమందరము ఆయన కలిగి ఉన్న మనమందరం చేరి ఉంటాం కాబట్టి ఇంకా దేవుణ్ణి మనము మహిమ పరచవచ్చు అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ వి విల్ గో టు ఫర్ మూడవది సాంబ్రాణి. సాంబ్రాణి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇట్ ఈస్ చాలా మంచిగా వాసన వస్తుంది కదా అది. అయితే మంచిగా అలాగే ఉంటే వాసన వస్తుందా? రాదు. అది ఎక్కడ ఉండాలి? అగ్నిలో వేయాలి. అగ్ని ఉండాలి. అగ్ని, అగ్ని అంటే మన ప్రభు అగ్ని వంటి మహాశ్రమలు అనుభవించాడండి. ఎలాంటి శ్రమలు? అగ్ని అంటే అందరికి చాలా ఇష్టం కదా, బాగా పట్టుకుంటామా పోయి దాని దగ్గర పోతాం ఎప్పుడు? లేదు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ థింగ్ కదా. అగ్ని అంటే చాలా కష్టమైనది. మనం ఎవరు కూడా ఇష్టపడము దాన్ని, ఎవరు ఫేస్ చేయడానికి ఇష్టపడము. ఎప్పుడు కష్టాలు అంటే కూడా మనకి ఇష్టం ఉండదు. మంచిగా హ్యాపీగా ఉండాలంటాం. ఎందుకు ఈ కష్టం వచ్చిందంటావు. కానీ దట్ ఈస్ ఎగ్జామిన్ అనమాట. ఎగ్జామినేషన్ రాస్తేనే మనము అప్పర్ క్లాస్కి వెళ్తాం. వితౌట్ ఎగ్జామినేషన్ వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రమోషన్. సో అగ్ని వంటి శ్రమలు మన లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. చచ్చిన వాళ్ళకి ఎందుకు? క్రైస్తవులకి వాళ్ళు ఎంత మంచి భక్తిగా ఉంటారు ఫ్యామిలీ, ఎందుకు వాళ్ళకి ఇంత కష్టం అంటే గాడ్స్ ప్రమోషన్ వస్తుంది వాళ్ళకి. ఏమొస్తుందండి? దేవుడు వాళ్ళకి ప్రమోషన్ ఇస్తాడు. మేబీ ఇక్కడ కావచ్చు, పరలోకంలో కావచ్చు కదా. కొంతమంది అడుగుతారంట, ప్రభా నాకు శ్రమలు రావాలి అని. శ్రమలు వస్తే దేవునికి ఎక్కువ, దేవుని శ్రమ పొందిండుట మేలాయన డేవిడ్ అంటాడు కదా, నేను పొందిండుట మేలాయన నీ కట్టడలను నేర్చుకుంటాను. శ్రమలో ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే వెరీ నియర్ టు గాడ్, దేవునితో సహవాసం కలిగి ఉంటాం. పెళ్లి పెళ్లి అప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటాం ఆ దేవుణ్ణి తక్కువ. ఎవరైనా చనిపోయినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? ఎక్కువగా మనము ప్రార్థన చేస్తాం. మోర్ టైమ్ వి స్పెండ్ విత్ గాడ్. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వాళ్ళు ఎక్కువ శ్రమ పడతారు. అంటే శ్రమలు లేవంటే నిజమైన క్రైస్తవులు కాదని, ఆత్మీయులు కాదనే. చచ్చిన వాళ్ళ జోలికి ఏం పోతాంలే, బతుకున్న వాళ్ళ జోలికే పోవాలి కదా సాతాను. అవునా అండి? కాబట్టి మనం బతుకున్నామా, చచ్చున్నామా? బతికిన క్రైస్తవులం అయితే డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్. చాలా ప్రాబ్లమ్స్ మనమే ఫేస్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ వీ విల్ గెట్ రివార్డ్స్ అండ్ అవార్డ్స్ అండ్ ప్రమోషన్.
అనిపిస్తుంది. ఆత్మీయ జీవితంలో ఎదగడానికి అవకాశము ఉంటది. సాంబ్రాణి ఫ్రాగ్రెన్స్ కదా, ఆయన పుట్టినప్పుడు కూడా జ్ఞానులు ఏం చేస్తారండి, తీసుకొస్తారు. నేను ఒక మాట చెప్పాలి, ఎందుకు నేనంటే నేను హట్ అవ్వడు కాదు కాదు కానీ, బట్ ఐ వాంట్ టు రివీల్ దట్ జ్ఞానులు ఇక్కడ ఎవరు తీసుకొచ్చారండి సాంబ్రాణి? జ్ఞానులు తీసుకొచ్చారు. గొల్లలు వచ్చారా? వచ్చారు. జ్ఞానులు వచ్చారా? వచ్చారు. ఇంకా ముగ్గురు కదా వచ్చింది, గొల్లలు జ్ఞానులు, అంతేనా? జ్ఞానులు అంటే దే ఆర్ వెరీ వెరీ ఎఫిషియెంట్ పర్సన్స్. చాలా జ్ఞానం ఉంది, ఎవరికి అంత జ్ఞానం లేదు. వాళ్ళు ఏం జ్ఞానం ఉంది వాళ్ళకు? పరలోక జ్ఞానం, అస్ట్రాలజీ వాళ్ళు, ఖగోళ శాస్త్ర వేత్తలు. గొల్లలంటే అసలు పామరులు, వాళ్ళకి ఏం చదువులేదు. బట్ బోత్ టుగెదర్ వర్షిప్డ్ గాడ్. అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించారు, కానీ నాట్ ఓన్లీ పామరులు మాత్రమే కాదండి, చాలా తప్పది. దేవుని శిష్యులు ఎవరంట? చదువు లేని వాళ్ళు, పామరులు. అంటే దేవుని సేవించడానికి చదువు అక్కర్లేదనే. సో డోంట్ థింక్ లైక్ దట్. కొంతమంది, ఒక ఆయన వస్తాడు టీవీలో, ఆశ్చర్య పాటలు పాడుతున్నాం మనం. హీ డిడ్ హిస్ సైకాలజీలో పిహెచ్డి చేశాడు ఆయన. వాళ్ళ మమ్మీ డాక్టర్, వాళ్ళ డాడీ పాస్టర్. వి త్రీ ఆర్ డాక్టర్స్. మానసిక, శారీరక, ఇంకేమంటారు దీన్ని, ఆత్మీయ డాక్టర్స్ మేమంటాడు. అంటే దేవునికి పామర్లు కావాలి, జ్ఞానులు కూడా కావాలి. జ్ఞానులు ఆరాధించారు, పామర్లు కూడా ఆరాధించారు. శిష్యులు చదువు లేదు కాబట్టి చదువు లేని వాళ్ళందరూ దేవుని దగ్గరకు వస్తారని కాదు. చిన్న చిన్న ఉద్యోగస్తులంతా ఏం చేస్తారు, దేవుని అంటే ఒక బ్యాడ్ ఇది ఉందన్నమాట. సేవ అంటే ఏంటి? చదువు రానోళ్ళు, ఎందుకు పనికి రానోళ్ళు సేవకు వస్తారని. బట్ నవ్ ఏ డేస్ వి విల్ సీ మోస్ట్ ఎడ్యుకేటెడ్, మోస్ట్ హైలీ పెయిడ్, మంచి మంచి ఉన్నతమైన, జాన్ వెస్లీ వాళ్ళ మిస్సెస్, హీ డిడ్ హిస్, ఆమె అమెరికాలో సమ్ క్రోర్స్ షీ విల్ గెట్, కోట్లు సంపాదించినచ్చు. బట్ దేవుని కోసము ఇలాంటి నింద లేకుండా ఉండాలని దేవుడు అలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. చాలా విద్య కలిగిన వాళ్ళు. జాన్ వెస్లీ, హీ డిడ్ హిస్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ పిహెచ్డి, అండ్ ఆశ్చర్య హీ డిడ్ హిస్ పిహెచ్డి ఇన్ సైకాలజీ. ఇలా మంచి మంచిగా చదువుకున్న వాళ్ళు దేవుని కోసం, దేవుని సేవకు వస్తున్నారు. ఎందుకు? దేవునికున్న పామరులే, చదువు లేని వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు దేవుని సేవ చేస్తారనే నింద లేకుండా పోవాలి. నోరుంది కదా, ఎన్నైనా మాట్లాడతారు. డోంట్ థింక్ అలా. పామరులే దేవుణ్ణి కావాల్సింది, వాళ్లే సేవ చేసేది కాదు. వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎస్టాబ్లిష్డ్, వెల్ పెయిడ్ వాళ్ళు కూడా, చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలేసి కూడా దేవుని సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే, జ్ఞానులు ఏం తీసుకొచ్చారండి? సామ్రాన్ని తీసుకొచ్చారు కదా. అంటే వాళ్ళు కూడా యేసుక్రీస్తు, వాళ్ళకు కూడా ఒక దర్శనం కలిగింది. జ్ఞానులకు దర్శనం కలిగింది, పామరులకు కూడా దర్శనం కలిగింది. నాట్ ఓన్లీ పామర్లే, విద్యావేత్తలు, ఖగోళ శాస్త్ర, నాసా సైంటిస్ట్ చెప్తున్నారు. ఇప్పుడు నాసా సైంటిస్టులు ఏం చెప్తున్నాడు? పైన ఇంకో లోకం ఉంది, కింద ఇంకో లోకం ఉంది అంటున్నాడు. కింద ఉండే లోకం ఏందండి? పాతాళం. పైన ఉన్న లోకం ఏందండి? పరలోకం. ఇంతకన్నా ఏం ఎవిడెన్స్ కావాలండి? నాసా సైంటిస్ట్ చెప్తున్నారు. ఈ బైబిల్లో లేని సైన్స్ అంటే ఎక్కడా లేదు. ఎవ్రీథింగ్ ఇట్ విల్ ఇంక్లూడెడ్. అన్ని కూడా ఇందులో ఇమిడ్చబడినాయి. వాళ్ళు ఏదో సైంటిస్ట్ అనుకుంటున్నారు, లేటర్ వాళ్ళు ఏదైనా కనుగొన్న తర్వాత బైబిల్ చూసి అబ్బో బైబిల్ అప్పుడే ఉంది అంటున్నారు కదా. ఓకే, అదెంత కాదు కానీ, మరి ఈ విధంగా అగ్ని వంటి మహాశ్రమలు ఆయన అనుభవించినట్టు చాలా మనకు తెలుసు. అవన్నీ రిఫరెన్సెస్. మనం ఆరాధనలు ఎక్కువగా శ్రమల గురించి ధ్యానిస్తూ ఉంటాము. సాంబ్రాణి అనేది ఆయన శ్రమలను సూచిస్తుంది. అది అగ్నిలో వేయబడితేనే సువాసన వస్తుంది. ఆయన శ్రమలు పొంది మరణిస్తేనే ఆయన యొక్క సువాసన అంతటా వ్యాపించింది. ఆయనను గ్రహించగలుగుతున్నాం. అంటే ఉప్పు గురించి కూడా నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఉప్పు గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. ఇట్ ఈస్, కానీ రెండు విషయాలు మాత్రమే చెప్తా ఉప్పు గురించి. ప్రతి అర్పణకు ఉప్పు తప్పకుండా ఉండాలను. ప్రతి అర్పణకి ఏముండాలంటే డెఫినెట్ గా ఉప్పు అనేది ఉంటది. లేవికాండం 2:13 ఉప్పు గురించి మరి మనకంతా తెలుసు కదా. అక్కర్లేని ఒకటి రుచి యోబు అంటాడు 6:6లో,
ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని ఉప్పు లేకుండా ఒకరోజు తిందామా మనం? తినగలమా? కొంచెం తక్కువైతే దీంట్లో కొంచెం ఉప్పు తక్కువ, కొంచెం ఎక్కువైతే అబ్బా దీంట్లో ఉప్పు ఎక్కువైపోయింది, బంగాళాఖాతంలాగా ఉందంటారు. ఉప్పు ఎక్కువ అయింది, తక్కువైతే తక్కువ. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నది, చాలా ప్రయోజనకరమైనది, చాలా ఉపయోగకరమైనది. అందరింట్లో ఉంటుందా? కొందరింట్లోనే ఉంటుందా? ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్. ఉప్పు లేని ఇల్లు లేదు, అసలు ఉప్పు లేని వంట లేదు, ఉప్పు లేకుంటే రుచి లేదు. ఓకే. ఆ మరి ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 5:13లో మనకు తెలుసది, ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందు, ఇంకా అది ఎందుకే పనికిరాదు. మన లైఫ్ అట్లా ఉండకూడదండి. వి మస్ట్ బి లైక్ సాల్ట్, అవర్ లైఫ్ మస్ట్ బి లైక్ సాల్ట్. ఉప్పు లాగా సారవంతమైన, అన్నిటికీ అందరికీ అన్ని వేళల్లో పనికొచ్చే వ్యక్తిలాగా వి మస్ట్ లీడ్ అవర్ లైఫ్ లైక్ దట్. ఉప్పు లాగా ఉండాలంట. ఉప్పు టక్కుని వేస్తేనే ఏమైపోతుందండి? అయిపోతాయి, కనిపించదు, దాని స్వరూపము కనిపించదు, అది ఏమైపోతుంది? కలిసిపోతుంది. ఓకే. అలాగే చాలా ఉంటాయి. మరి కొలసి 4:6 చూడండి, అది కూడా తెలిసిన విషయమే. ఉండనీయుడి, రుచి ఒకటి సంభాషణ, ఇంకోటి కృపా సహితముగాను ఉండనీయుడి అంటున్నాడు. అది సెకండ్ వన్. ఉప్పు ఏం చేస్తుందండి? దేన్నైనా చెడిపోకుండా ఉంచుతుంది, చెడిపోకుండా ఉంచుతుంది కదా. అది మనకి రాజులో ఆ అంతేకాకుండా 2వ రాజులు 2వ అధ్యాయంలో భూమి నిస్సారమైన అయినప్పుడు ఎలీషాతో అన్నప్పుడు, ఎలీషా నీటి అనగా నీటి ఊట వద్దకు పోయి ఉప్పు వేసినప్పుడు నీరు బాగైనట్టుగా, అద్భుతం చేసినట్టుగా చూస్తాం కదా. నీటిని అక్కడ ఉపయోగించినప్పుడు ఏమైందంటే అది మంచి నీటి ఊటగా, భూమి అంతా సారం గలీజ్గా ఉన్నట్టుగా చూస్తాం. మరి ఉప్పు లేని, మనం అనుకున్నట్టు ఉప్పు లేని ఇల్లు లేదు, రుచి లేదు. ఉప్పు వలె ప్రయోజకలంగా ఉండాలి. ఉప్పు శ్రేష్టమైన పదార్థమా కాదా? చాలా చాలా, ప్రతి ఇంట్లో ఉండాలి. ఇట్ ఈస్ వెరీ చీప్ ఆల్సో కదా. బట్ అంటే దట్ మీన్స్ అందరికి అవైలబుల్ గా ఉంటది. మనకు కూడా దేవుని యొక్క రక్షణ అందరికీ అవైలబులే, చాలా ఉచితం. అంటే మనకి ఉచితం గాని, బట్ గాడ్ పెయిడ్ కదా, దానికి ఒక మూల్యం ఆయన చెల్లించారు, కాబట్టి మనకి అది చాలా ఫ్రీ గిఫ్ట్ లాగా ఉంది. సో అలాగా ఆయన మరి ఉప్పుతో పోల్చినట్టుగా ప్రతి ప్రతి చిన్న పదంలో కూడా ఆయన దాగి ఉన్నట్టుగా మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువుని దాచి ఉంచబడినట్టుగా మనము చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మానవత్వం, ప్రభు యొక్క ఈ లోక జీవితం సంపూర్ణ మానవత్వం అనే మెత్తని పిండి సూచిస్తది. పరిశుద్ధాత్మ శక్తి అనేది నూనె సూచిస్తది. సువాసన పవిత్ర ప్రవర్తన మన ప్రభువులో ఉన్నట్టుగా సామ్రాన్ని సూచిస్తది. నిర్దోషత్వం అనేది ఉప్పును బట్టి ఉప్పులో మనకు కనిపిస్తది. మనము మరి ఆయనతో సహవాసం కలిగి ఉండినలో ఈ 4 లక్షణాలు ఏమేమి ఉండాలండి? మానవత్వం, సంపూర్ణ మానవత్వము, సువాసనకరమైన పవిత్ర ప్రవర్తన, నిర్దోషత్వము, పరిశుద్ధాత్మ శక్తి. ఈ 4 లక్షణాలు మనకు కలిగి ఉండాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ? ఏం చేయాలండి? రోజు బాగా పండుకొని నిద్ర వల్ల చెప్పాలి మరి, నేను టీచర్ కదా. 1 వే కాదు, రెస్పాన్స్ లేకపోతే మీరు నిద్రపోతున్నారేమో, వింటం లేదేమో, అర్థం కాలేదేమో అనిపిస్తుంది. వింటున్నారు కదా, లేవే కాండం వింటున్నారు కదా. ఓకే. ఇక్కడ నైవేద్యంలో నిషేధింపబడిన వస్తువులు ఉన్నాయి. తేనె, ఇంకా పులుపు. వెరీ గుడ్, పులుసు. పులుసు కదా, అవి రెండు చెప్పేసి నేను ఆపేస్తాను. పులుపు దేవుని వాక్యంలో దేన్ని సూచిస్తారండి? ఇంకా ఇంకా క్లోజ్ గా పాపం అన్నిట్లో ఉంటది. ఎస్పెషలీ దుష్టత్వం నాకు గుర్తుగా ఉందంటారు. దుష్టత్వం నాకు గుర్తుగా. పులిసిన పిండి గురించి చాలా ఉన్నాయి మనకి రెఫరెన్సులు కదా. ఆదికాండం 19:1-3 చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 1-3 వచనాలు.
పులిసిన రొట్టెలు అని లేదు అక్కడ. ఎక్కడ పులిసిన రొట్టెలు, పొంగని అనే మాట ఉందా? పులిసి పొంగని దాన్ని అబ్రహాం ఇంటిలో వాడరు అంటారు ఆదికాండం 18వ అధ్యాయంలో. పొంగని రొట్టెలు అబ్రహాం ఇంటిలో వాడరు అని ఉంది 18:6లో చూడండి. ఆదికాండం 18:6 చూడండి. లేదా 18:6లో పులిసిన పిండి లేదు. నిర్గమకాండం 12:15లో పులియని రొట్టెలు, పులియని రొట్టెలే. పులిసినవి దుష్టత్వాన్ని చూపిస్తుందంట. కాబట్టి మనం ఏం చేయాలండి? పులియని రొట్టెలు కలిగి ఉండాలి. సొదొమ యొక్క దుర్మార్గము కలిగి ఉన్నట్టు చూస్తాం. 18 ప్రకటన 11:8లో చూడండి. అని పేరు దుర్మార్గం. సొదొమ ఐగుప్తు యొక్క దుర్మార్గములను కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. సరే, పులుపు దుర్బోధకులకు గుర్తుగా ఉందంటాడు. పులుపు దేనికి గుర్తుగా ఉందంట? దుష్టత్వం ఒకటి. రెండవది దుర్బోధకులుగా గుర్తు. మత్తయి సువార్త 13:33లో ఉంటది. అలాగే 16:12లో, మార్క్స్ సువార్త 8:12లో పరిసయ్యుల యొక్క పులిపిండి కదా, పరిసయ్యుల యొక్క పులిపిండిని గురించి మనం చూస్తాం. మత్తయి సువార్తలో కూడా 23వ అధ్యాయము 14, 16, 23 ఆల్మోస్ట్ ఆల్ 23వ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క దుర్బోధన గురించిన ఉంటది. దుర్బోధ అంటే మీకు అందరికి తెలుసు, ఇంకా దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి పునరుద్ధానం. సద్దూకయ్యులు ఏం చేస్తారండి? నమ్మరు. అది కూడా ఒక రకమైన దుర్బోధనే, నమ్మకపోవడం అనేది. పునరుత్థానం లేకపోతే అసలు ఇంకా మన విశ్వాసం ఎక్కడా, మన నిరీక్షణ ఎక్కడా, పరలోకం ఎక్కడా, రక్షణ ఎక్కడా, విమోచన ఎక్కడా కదండి. పునరుత్థానం అనేది ఉంది కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు, మనం కూడా ఆ నిరీక్షణ కలిగి ఉన్నాం. మనం కూడా చస్తే ఒకరోజు తప్పకుండా లేస్తాము, ఆయనతో కూడా మనం యుగాలు జీవిస్తాము అనేది అనమాట. తర్వాత ఇవన్నీ కూడా మరి మత్తయి సువార్త 22వ అధ్యాయము. రాజకీయ ఘనతను కోరుట హేరోదీయులకు పులిపిండికి నిదర్శనం అంటాడు. రాజకీయ ఘనతను కోరినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకోటి దుష్టత్వము, దుర్మార్గత అన్నవి పులిపిండితో పోల్చబడినట్టుగా చూస్తాం. దుష్టత్వము, దుర్మార్గము ఇవన్నీ కూడా పులిపిండి. దుర్బోధ ఇవన్నీ కూడా, రాజకీయ ఘనత ఇవన్నీ కూడా పులిపిండితో కంపేర్ చేస్తా చెప్తారనమాట. ఇవేంటి? నైవేద్యంలో నిషేధించబడిన వస్తువులు అనమాట. మరి నైవేద్యంలో పులిపిండి ఏమీ లేదు. ఆయన క్రీస్తు యేసు కేవలము పవిత్రుడుగా మనం చూస్తున్నాం. ఇంకా నెక్స్ట్ తేనె. ఇది నైవేద్యంలో నిషేధించబడినది. తేనె తీపి వస్తువు అయితే అది కాల్చబడినప్పుడు ఏమవుతుందంట అండి? పొంగి పులుసుగా అయిపోతుందంట. పులుసుగా అయిపోతుందంట. పులుసు అయిపోతుందా? తేనె పులుపు అయిపోతుందంట వేడి చేస్తే. సాంబ్రాణి అయితే అగ్గి మీద వేస్తే ఏమైతుందండి? మంచి సువాసన వస్తుంది కానీ, బట్ తేనె మాత్రం ఏమవుతుందంట? వస్తా ఉంది. అందుకనే నైవేద్యంలో పులిసింది కానీ మరి తేనె కానీ అవాయిడ్ చేశారంట, వాడలేదు. తప్పిన జీవితానికి మాదిరి అనమాట ఇది. తేనె అనేది మనిషిని యొక్క తప్పిపోయిన జీవితానికి సాదృశ్యంగా ఉన్నట్టు చూస్తున్నాం. మనమందరం అపవిత్ర వంటి వారమే. మన నీతి క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయండి? మురికి గుడ్డల వలె ఉంటాయి. యెషయా 64:6లో ఉంటుంది ఆ వచనము. ఫిలిప్పీ 3:4లో ప్రభు శిలువలో దేవుని కోపాగ్నియందు దహించబడినప్పుడు దేవునికి ప్రీతికరమైన యాగముగా ఉండి పవిత్రుడుగా కనిపించడు కదా. ఆయన పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా మరి చేయబడినట్టుగా, ఆయన యొక్క పుట్టుకలో పాపం లేదు, ఆయన యొక్క జీవితంలో పాపం లేదు, ఆయన యొక్క మరణంలో లేదు, ఆయన యొక్క పునరుత్థానంలో లేదు. ఎక్కడ కూడా మనం తప్పు పట్టడానికి లేదు. పరిశుద్ధు, పవిత్రుడు. నైవేద్యంలోనే రకాలు అంటున్నాడు. మెత్తని పిండి, దాని మీద నూనె, సాంబ్రాణి, ఉప్పు దీంతో చేర్చబడినట్లు చూస్తాం. ఒక భాగం బలిపీఠం మీద దహించాలి. మిగిలింది ఎవరికి ఇవ్వాలంటే అహరోను, అతని యాజకుడు
యాజకుడు తీసుకుపోతారు అనమాట. యేసుక్రీస్తు యొక్క జీవితంలోని పవిత్రత, మరి ప్రేమ, ఇవన్నీ అనుకున్నాం కదా. ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న పవిత్రత, నిర్దోషత్వం, నిష్కల్మషము ఆయన దేవుడు అని చూస్తున్నాం. తర్వాత 2:4-10 వరకు లేవియకాండం. ఇక్కడ వీటికి, ఈ పిండికి మనము ఏం చేస్తామండి? నూనె కలిసిన పొంగని అప్పడములు లేక పూరీలు కలదిగా ఉన్నది. వీటికి ఉప్పు చేర్చబడినది, సాంబ్రాణి చేర్చబడలేదు కదా. సాంబ్రాణి చేర్చాం, మనము ఉప్పే చేస్తామంటాం. తర్వాత ప్రథమ ఫలముల నైవేద్యం అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ ఆ నీవు అర్పించే ప్రతి నైవేద్యం ఉప్పు చేర్చవలను కదా. 13వ వచనం, నీరు అర్పించి ప్రతి నైవేద్యంకు ఉప్పు చేర్చవలను అని చెప్పుకున్నాము. 13వ వచనం, నీ అర్పణలు నీవు యెహోవాకు ప్రథమ ఫలంలో నైవేద్యం చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన మన ప్రభువు ప్రథమ ఫలమా? అవును. 1 కొరింథీ 15:20 చూడండి. ఆ వచనం చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్వేస్. 1 కొరింథీ 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. ఆయన ఆది సంభూతుడుగా, ఆయన మృతుల నుంచి ప్రథమ ఫలం. ఇక్కడ ప్రథమ ఫలముల నైవేద్యం చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్న ఊచ బియ్యం వేయించి విసిరి ఆ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవాళ్ళు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రథమ ఫలంగా ఉన్నాడు, ఆది సంభూతుడుగా ఉన్నాడు, మృతుల నుండి లేచిన వాడు. ఇంతవరకు ఎవరైనా ఉన్నారండి? నోబడి. ఇంకా ముందు కూడా ఉండబోరు. సో ఆయనే ప్రథమ ఫలము. ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్, ఆది అంతం, అల్ఫా ఒమేగా, యుగములకు రాజు, ఆది సంబోధుడు, మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు. అంతేకాదు, ఆయన ఎన్ని విశ్వాసం ఉంచిన మనల్నందరినీ కూడా ఏం చేస్తాడండి? ఆయన లేపుటకు సామర్థ్యం కలిగిన దేవుడు. సో అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాము. వీఆర్ వెరీ బ్లెస్సెడ్. మనమేమి, నేను అనుకుంటే ఇప్పుడు క్రైస్తవుల్లో పుట్టినాం కాబట్టి సరిపోయింది, కానీ ఒకవేళ ఇంగ్లీష్ లో పుట్టింటే కన్వర్ట్ అయ్యే వాళ్ళమో కాదో తెలీదు. మొండి, చాలా మొండి నేను. అలాగా ఉంటే ఇంక అసలు మా దేవుడే గొప్ప, మేమే గొప్ప, మాదే గొప్ప అనుకుంటాం అనమాట. సాల్వేషన్ వచ్చేదో కాదు. కానీ బట్ బై గాడ్స్ గ్రేస్ కదా, వీఆర్ బ్లెస్సెడ్. వీఆర్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్, రక్షింపబడిన కుటుంబంలో మనం ఉన్నాం. దేవునికి ఎల్లప్పుడు మనం ఏం చెల్లించాలని ఉదయం నేర్చుకున్నాం మనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమైన వి హ్యావ్ టు కదా. మంచి దేవుణ్ణి మనము, గొప్ప దేవుణ్ణి కలిగి, సజీవమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. ప్రకటన 1:5 చూడండి. 1వ అధ్యాయము 5వ వచనము. ఆయన ఆది సంబూతుడుగా లేచిన వాడని చూస్తున్నాం. అలాగే 2వ అధ్యాయము లేవికాండం 2:14 ఏముందండి? యెహోవాకు ప్రథమ నైవేద్యం చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టి పచ్చని వెన్నులలోని ఉచ్చబియ్యం వేయించి విసిరి నీ ప్రథమ ఫలంలో నైవేద్యముగా అర్పించవు. యవ్వన కాలంలో తన ప్రాణము అర్పించినాడు. ఏదండి? ఆ ఏజ్ ఆఫ్ 33.5 years. కంప్లీట్, సంపూర్ణ మానవుడు అంట. అట్ ద ఏజ్ 33.5 అంటే సంపూర్ణ మానవుడు. టీనేజ్ అయితే వాడి పిల్లకాయ అంటారు. ఆ దాటితే ఏమవుతారు? మిస్లోడ్ అయిపోయినారు అంటారు. బట్ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్, ఏమంటారు, ఆ ఏజ్ అన్నమాట, రైట్ ఏజ్. సంపూర్ణమైన మానవుడు యవ్వనుడు తన ప్రాణాన్ని అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. నైవేద్యం ఏ విధంగా తయారు చేయబడిందంటే పెనం మీద కాల్చబడింది. ఇక్కడ ఉంది కదా వచనాల్లో, అవి నేను తర్వాత చెప్తాను. కానీ 2వ అధ్యాయంలో ఉన్నాయి, అందులో ఇక్కడ 5వ వచనం. ఓకే, పెనం మీద కాల్చబడినది రహస్యమైన క్రీస్తు శ్రమలకు గుర్తుగా ఉందన్నమాట. అది పెనం మీద కాల్చడం అంటే
క్రీస్తు రహస్యమైన క్రీస్తు శ్రమలను సూచించేదిగా ఉన్నది. ఈ శ్రమలు మనుష్యుడు గమనించ నిజంగా మనకు తెలియని శ్రమలు ఏమని అనుభవించాడో ఆయన. వి డోంట్ నో. మనకు ఫిజికల్ గా కనిపిస్తున్నాయి కొన్ని, బట్ మెంటలీ ఆయన కూడా చాలా శ్రమలు అనుభవించిండొచ్చు. మాటలు, దూషణలు, అవహేళన, అసహ్యంగా ఆయన్ని ట్రీట్ చేయడము కదా, అవన్నీ కూడా మనకు తెలియని శ్రమలు అన్నమాట. ఇవన్నీ కూడా మరి పెనం మీద కాల్చబడిన నైవేద్యం లాగా ఉంటది అంటున్నాడు. దీర్ఘకాలం క్రీస్తు పొందిన శ్రమలకు గుర్తు. వేయించి విసిరిన ప్రథమ ఫలముల నైవేద్యం అనేది దీర్ఘకాలము క్రీస్తు పొందిన శ్రమలకు గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. శ్రమలతో కూడినది ఆయన లైఫ్. ఎలాంటిదండి? ఇట్ ఈస్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్, బట్ ఇట్ ఈస్ ఏమంటారు, కష్టాల కొలిమిలో ఆయన ఎవరి కొరకు, నా కొరకు కాల్చబడినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మనం కూడా చిన్న చిన్న శ్రమలు వస్తే మనము ఏం కాకూడదండి, నిరాశ పడకూడదు, కృంగిపోకూడదు, పారిపోకూడదు, గొనకూడదు, సనగకూడదు, చాలా ఇంకా ఎక్సెట్రా కదా. బట్ ఎనీహౌ వీ హ్యావ్ టు, మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్, మన పరిస్థితులు ఎలా ఉన్నా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన్ని మాత్రమే హత్తుకొని ఉండాలి. ఆయనకు దూరం అయితే మనకు వచ్చేది లాభమా నష్టమా? నష్టమే, లాభమేమి రాదు. ఆయన మనల్ని ఒంటరిగా ఏ రోజు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్, శ్రమన, దుఃఖమా, వేదన, ఉపద్రవమా ఉంది కదా, అది నాకు అన్ని రెఫరెన్స్ తెలియదు కానీ, బట్ ఎనీహౌ ఆయన మనల్ని ఎప్పుడు పెట్టే వాడు కాదు. ఆయన మనల్ని ఎక్కడ చెప్పుకున్నాడండి? ఓకే. సో విత్ దట్ హోప్ మనం అలాగా జీవించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు సహాయం దయచేయండి.